ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. బుధవారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, వారు వృద్ధిలోకి రావాలంటే చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవి ఉపాసకులు ఆధ్యాత్మికవేత్త కేవీఆర్ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, బుధవారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే యజ్ఞేశ విధిమార్తాండచంద్రోపేంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి మహాదేవచరణౌ మనసా స్మరామి మహాదేవచరణౌ శిరసా నమామి. శ్రీమాత్రే నమః. ఈరోజు జన్మించిన వారి యొక్క మనస్తత్వం బుధవారం. బుద్ధి ఎప్పుడు చెడుని తొందరగా ఆపాదించదు. ఇది మీరు సామాన్య జీవితానికి అన్వయం చేసుకోవాలి. మనసు ఎప్పుడు తప్పు చేయమని చెప్తుంది, బుద్ధి ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది ఒప్పు. మనకు ఒక సిక్స్ సెన్స్ అనేది ఉంటుంది. అంటే ఈ మాట ఎందుకు వాడాను అనేది మీకు చివరిలో అర్థమవుతుంది. ఆ ప్రసంగం కొనసాగుతుందో మీకు అర్థమవుతూ ఉంటుంది. బుద్ధి ఎప్పుడు తప్పు చేయదు, కానీ మనస్సు ఏం కాదు, ఎవరు చూడట్లేదు, చేసి లేదు, తినే లేదు, తాగి ఈ చెప్తుంటుంది. బుద్ధి ఎప్పుడు కూడా ఇది తప్పు, ఇది ఒప్పు అని సమన్వయం చేస్తుంది. హంసకు ఒక గొప్ప శక్తి ఉంటుంది. హంసకి మీరు 1 లీటర్ల పాలల్లో 2 లీటర్ నీళ్ళు కలిపి పోసి పెట్టండి. అది పాలు మాత్రమే స్వీకరిస్తుంది, నీళ్ళను వదిలేస్తుంది. లేదు, పాలని నీళ్ళను వేరు చేస్తుంది. ఈ మాట నేను ఎందుకన్నా అంటే అతిశయోక్తి అని కాదు. లేదు మరి నేను బుధవారం పుట్టాను కాదు, నేను ఆ బుధవారం పుట్టలేదు సోమా, మీరు అట్లా కూడా అనుకోవద్దు. ఈ బుధవారం నాడు పుట్టిన వారి మనస్తత్వం హంస లాంటిది. అంటే గుడ్డిగా నమ్మరు. ఏ విషయాన్ని కూడా ఎవరో చెప్పేశారు అన్నీ వెళ్ళి పొలంలో దూకినే మనం కూడా ఎలా చేద్దాం, నీళ్ళలో బావిలో అంత గుడ్డిగా నమ్మరు. ప్రతీదీ కూడా కులంకుశంగా ఆలోచన చేస్తారు. ఎట్లా అంటే ఒక వ్యాపార ప్రకటన, మనం టీవీలో పెట్టుబడి పెడదాం, దీనివల్ల మనకు ఆదాయం ఎంత, మనం పెట్టిన దానికి 10 సంపాదించాలా, ఈ యొక్క కోణంలో ఈ యొక్క ఆలోచనలో వారి యొక్క ఆలోచనలు ఉంటాయి. వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ. ప్రతీదీ కూడా ఒక వ్యాపార కోణంలో చూస్తారు, ఒక ఆధ్యాత్మిక కోణంలో చూస్తారు. ఒక గొప్ప శక్తి బుధవారం వారికి ఉంది. వీరు సిఏ రంగంలో బాగా రాణిస్తారు, చార్టెడ్ అకౌంట్ రంగంలో కానీ వాటిల్లో వీరికి మంచి శక్తి ఉంటుంది. వారికి మేధస్సుతోటి ఆ చార్టెడ్ రంగంలో ఉన్నవారు కనుక బుధవారం పుట్టి ఉంటే కనుక తల్లి ఎంతటి ఉపద్రవాన్నైనా కూడా, సపోజ్గా ఒక ఫైల్ చేయాలి, ఒక ఫిల్ ఏదో చేయాలి, ఆ టైంలో చేయలేకపోతారు. వీరు ఎలా ఆపాదించి బయటపడేయాలో వీరికి మంచి మేధస్సు ఉంటుంది. గొప్ప గొప్ప సీఈఓలు మంచి వ్యాపార సంస్థలో కావచ్చు, ఏ రంగంలో అయినా కదా, బుధవారం పుట్టిన వాళ్ళని పెట్టుకుంటే వారి వ్యాపార ప్రకటనలు కానివ్వండి, వారి వ్యాపార ధోరణి కానివ్వండి, ఎవ్వరూ అందుకోనంత స్థాయికి బుధవారం నాడు పుట్టిన వాళ్ళు తీసుకెళ్తారు. వీరి తెలివితేటలు అమోఘం అని చెప్పాను కదా. ఎంత గొప్ప శక్తి అంటే ముందస్తు అంచనా వేయగలుగుతారు. ముందస్తు ఏమొస్తుంది, మనము ఎంత సంబంధించిన సంఖ్య వేస్తే ఆ ప్రాజెక్ట్ మనకు వస్తుంది. గొప్ప నీటి ప్రాజెక్టులు ఉంటాయి కదా సపోజ్గా, అవి వీళ్ళు చేపడతారు. సిమెంట్, ఇసుక, ఫార్మా రంగంలో పుట్టిన వాళ్ళలో బుధవారం వాళ్ళు ఆ కంపెనీని లీడ్ చేస్తారు. మంచి ఆ మందులు తయారు చేయడంలో కూడా బుధవారం పుట్టిన వారు సుప్రసిద్ధహస్తులు. బుధవారం నాడు ఆధ్యాత్మిక చింతన అని చెప్పాను. బుద్ధితో వీరు పని చేస్తే వంక పెడడానికి ఎవరు పని ఉండదు. వారు వార్తలు చదివిన వారు ఒక పేపర్లో ఒక నిఖచ్చితమైన వార్త రాస్తే ఇక అది బల్లగుద్దు, మనకు శాసనమే. ఇక దాంట్లో మనం తప్పులు వెతకవలసిన పని. అంతా
గొప్పగా ఆలోచిస్తారు. ఏదో తొందరపడి బ్రేకింగ్ న్యూస్లు వేసేద్దాము, లేదు జనాన్ని భయభ్రాంతులు గురి చేద్దాము అన్న ఆలోచన వీరికి ఒక్కనాడికి రాదు. వీరు వ్యాపార విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా వ్యాపారం స్వచ్ఛతగా చేస్తారు. ఒక గొప్ప వ్యక్తి వ్యాపారంలో వృద్ధిలోకి రావాలన్నా కూడా ఖచ్చితమైనటువంటి క్వాలిటీని వాడతారు. ఎక్కడా కూడా మంచి నెయ్యి ఒక చిన్న ఉదాహరణ చెప్తే మనకు అర్థమవుతుంది. ఒక పదార్థం మనం బయట అమ్మేటప్పుడు, ఒక స్వీట్ మనం బయట అమ్మేటప్పుడు మన పిల్లలు తింటే ఆరోగ్యమా, బయట వాళ్ళు కూడా మన పిల్లలే, ఏదో నకిలీగా తయారు చేద్దాము అన్న ఆలోచన వీరికి రాదు. స్వచ్ఛతగా మనం తింటే ఎంత స్వచ్ఛతగా తింటామో అంత. అలాగే బుధవారం పుట్టిన వాళ్ళల్లో మంచి ఇమిడీలు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులు అనుకోరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళకు దీపావళి రాగానే బోనసులు ఇవ్వటము, వారికి నెల ముందుగా శాలరీ ఇవ్వడము, ఏ సంక్షోభ సమయంలో కూడా వారిని ఆదుకోవడం, వారికి అన్నం పెట్టడం, ఆపన్న హస్తాలు అంటాం కదా. బుధవారం నాడు పుట్టిన వారికి అంత మంచి మనస్సు ఉంటుంది. ఒక్కటి వీళ్ళలో కనుక మనం మైనస్ చెప్తే, తొందరగా మోసపోవడం కాదు, కానీ వ్యాపారంలో కొంత తొందరపాటు ఉంటుంది. అంటే ఎదుట వాళ్ళకంటే మనం చెయ్యాలన్న ఆ తొందరపాటు వల్ల మీ మంచితనాన్ని, ఇక్కడ దానివల్ల నష్టం కాదు, మీ మంచితనాన్ని అవతల వాళ్ళు చాదగానతనం కింద తీసుకుంటారు. దాంతో మీకు ఆ విషయం తెలిసినప్పుడు మీరు బాధపడతారు. ఎలాగంటే ఎక్కడైనా ఒక వరదలు వచ్చాయి, మీరు ఎవరికో సహాయం చేయడానికి మీకు వస్తారు, మీ ముందుకు వచ్చి ఒకరు అబద్ధం ఆడతారు, మా కుటుంబం నష్టపోయిందని చెప్తారు. మీరు వారికి 1 లక్ష 2 లక్షలు దానం చేస్తారు. తర్వాత తెలుస్తుంది వారు మంచి వాళ్ళు అని. అప్పుడు మీ మనస్సు ఖేదపడుతుంది. ఇలాంటివి మీ జీవితంలో కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి మీరు బుధవారం నాడు దానం చేయడం ఒక్కటే అలవాటు పెట్టుకోవాలి. కానీ దాని నుంచి వీరు ఎప్పుడూ ప్రతిఫలం ఆశించారు. కానీ వీరి పక్కన ఉండేవారు వచ్చి వీరికి కొంత చెవులలో పోస్తుంటారు, వారు అట్లా వీరిట్లా అదట్లా. అది మీరు విననంతసేపు, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా వ్యవహారమైనా ఏదైనా కూడా మీ బుద్ధిని నమ్ముకొని కనుక మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా మంచి విజయాలు ఉంటారు. మంచి రంగంలో బుధవారం నాడు పుట్టిన వారి యొక్క అన్ని విధాల బాగుందని. ఒక్కటే చిన్న ఇబ్బంది ఏంటంటే బుధవారం నాడు అనారోగ్య సూచన తొందరగా వస్తుంది. బుధవారం పుట్టిన వారికి ఏదో ఒకటి బాల్యంలో ఉండగా ఉదర సంబంధమైన వ్యాధులు రావచ్చు, యవ్వనంలోకి వచ్చేవరకు ఆయాసమైన సంబంధం రావచ్చు. ఈ బుద్ధికి సంబంధమైనటువంటి ఈ ఆరోగ్యం విషయంలో కనుక మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఎప్పటికప్పుడు కనుక ముందుకు వెళ్తే కనుక బుధవారం నాడు పుట్టిన వారి యొక్క గొప్ప కీర్తి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అలాగే వీరు శుభ ఫలితాల కొరకు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అమ్మ? ఈ యొక్క బుధవారం నాడు పుట్టిన వారు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఇంచుమించు స్త్రీలకు కూడా ఇదే ఫలితాలు వస్తుంటాయి. కాకపోతే ఇక్కడ బుధవారం నాడు పుట్టిన వారి ఫలితాలు చెప్పేటప్పుడు స్త్రీల విషయానికి వస్తే కనుక బుధవారం నాడు పుట్టిన స్త్రీలు కొంత లావుగా ఉంటే కనుక తగు జాగ్రత్తగా ఆరోగ్య సూచనలు పాటించాలి. ఎందుకంటే బుధవారం నాడు బుధుడికి సంబంధమైనది, అలాగే గణపతికి సంబంధమైనది, అయ్యప్పకు సంబంధమైనది, వీరికి భక్తి చింతన కూడా ఉంటుంది. వీరు ఏదైనా మందులు అలవాటు అవుతాయి, షుగర్ కానీ బీపీ కానీ ఇతరత్ర మీకు శరీరం అన్న తర్వాత రోగాలు వస్తాయి. మీరు మందులు మానేయకూడదు. ముఖ్యంగా బుధవారం నాడు పుట్టిన స్త్రీలు ఎప్పుడూ ఆరోగ్యం కొరకు మీకు వీలైనంత వరకు మీ ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచడం బాగా అలవాటు చేసుకో. బుధవారం నాడు ఆ వాకింగ్ వాటి మీద మనం ఎలాగో చేస్తుంటాం, అది వేరే విషయం అనుకోండి. ఎంత మొక్కలు పెంచితే, ముఖ్యంగా వీరు వారానికి ఒక్కసారైనా కానీ 15 రోజులకు ఒకసారి కానీ ఏదైనా బిల్వ చెట్టు ఉంటుంది కదమ్మా, ఆ బిల్వ చెట్టుకు నీళ్లు పోసి, అది బుధవారం నాడు పుట్టినారు, ఆ బిల్వ చెట్టుకు నీళ్లు పోసి ఆ బిల్వ చెట్టు దగ్గర 2 అగరబత్తులు ముట్టిస్తే కనుక బుధవారం నాడు పుట్టిన స్త్రీలకి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇక మనం కనుక బుధవారం చూస్తే బుధవారం నాడు పుట్టిన వారు ఎవరైనా కూడా వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటారు. నేను ఇంతకుముందు చెప్పి ఉన్నాను, మీరు చెప్పినట్టుగా మాకు కొంతమందికి నడవట్లేదు అన్నప్పుడు మీ వ్యాపారం నడవకపోతే బుధవారం నాడు పుట్టినవారు గణపతి ఆరాధన బాగా చేయండి. గణపతిని ఎలా ఆరాధన చేయాలి చూడండి. మీ జాతక ప్రకారంగా కేతువు ఎక్కడున్నాడో గమనించుకోండి. వ్యాపారం ఎందుకు నడవట్లేదు, వ్యాపార స్థితిలో ఏమైనా లోపాలున్నాయా,
మీరు కూర్చుండే కుర్చీ దగ్గర నుంచి వాస్తు పరిహారంగా వీళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు అమ్మ బుధవారం పుట్టిన వారికి వ్యాపారపరంగా వాస్తుపరంగా కొన్ని ఆ యొక్క పరిహారాలు కనుక మీరు పాటించి కేతువుని కనుక సరి చేసుకొని అలాగే కనుక వ్యాపార శుక్రుని కనుక మీరు సరి చేసుకొని తత్సంబంధమైన ఆరాధన చేస్తే కనుక మీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఆరోగ్యం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక బుధవారం నాడు పుట్టిన వారు చేయవలసిన ప్రధానంగా ఏంటో తెలుసామా, బుధవారము బుధుడికి ఆధిపత్యం. బుధుడికి పెసర్లు అంటే బాగా ఇష్టం, పెసరపప్పు. ఈ పెసరపప్పుతో చేసిన పాయసం కానీ లేదు పెసలు కానీ ఎవరైనా యాచకులు అంటే లేని వాళ్ళు మనం బిచ్చగాలు అంటుంటాం కదా, వాళ్ళకి కనుక మీరు పెసలు దానం చేయగలిగితే మీ బుద్ధిలో ఉన్నటువంటి ఏదైతే దుర్బుద్ధిగా మన జీవితం గడుస్తుందో లేదు కష్టకాలంలో మనకు ఇబ్బందికర వాతావరణం ఉందో వాటి నుండి తొలగిపోతుంటారు. 15 రోజులకోసారో నెల రోజులకోసారో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెసర్లకు సంబంధమైన అర్చన చేసుకోండి. బుధవారం నాడు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సువర్ణ పుష్పార్చన చేయించండి. చాలా విశేషమా, వ్యాపారం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. ఇంకా విశేషంగా కూడా కలగాలని ఆ పరమాత్మ పాదాలకు ఆ నారాయణుడి పాదపద్మాలకు త్రికరణ శుద్ధిగా సాష్టాంజలి బద్ధపూర్వకంగా నమస్కారం చేస్తున్నానమ్మా. గురుగారు, బుధవారం పుట్టిన వారు స్మరించుకోవాల్సిన మంత్రం కానీ శ్లోకం కానీ ఏమన్నా ఉందా? బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం. ఓం నమో వెంకటేశ్ అని చెప్పి ఉన్నానమ్మా. వెంకటేశ్వర స్వామికి స్వర్ణ పుష్పార్చన చేయించండి. వీలైనంత వరకు బుధవారం నాడు పుట్టిన వారు అందరూ కూడా పెసర్లకు సంబంధించి పెసరపప్పుతో చేసిన పాయసం కానీ పెసర్లతో చేసిన ఏ పిండి వంటకం కానీ లేదు ఒక బ్రాహ్మణుని పిలిచి ఒక మంచి బ్రాహ్మణుని పిలిచి ఆయనకి పెసర్లు దానం చేయడం కానీ లేదు ఆవుకు పెసర్లు పెట్టడం కానీ ఎప్పుడైతే కొంచెం బుద్ధిపరంగా కొంచెం ఇంట్లో కొంత అలజడి వాతావరణం ఉంది లేదు కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇబ్బందిగా ఉంది, పిల్లలు మాట వినట్లేదు, చదువులో వెనకబడి ఉన్నారు, వీలైనంతవరకు ఒక్కసారి మనం జాతక పరిశీలన చేసుకొని ఆ ఫలితం ఎందుకు వస్తుందో కనుక మనం పరిశీలన చేసుకొని కనుక ముందుకు వెళ్ళి అలాగే పెసర్లతో చేసినటువంటి ఏ ప్రసాదాన్ని అయినా కనుక 10 మందికి పంచితే కనుక వృద్ధిలో ఉంటారు. అలాగే అందరూ కూడా ఓం శ్రీ మహాగణపతయే నమః, ఇది కూడా కొంచెం కష్టంగా ఉంటే కనుక ఓం గం గణపతయే నమః మంత్రాన్ని కనుక మీరు బుధవారం పఠిస్తే మంచి ఫలితాలు వస్తాయమ్మా. అలాగే బుధవారం నాడు పుట్టినటువంటి స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు శుభ ఫలితాల కొరకు వారు చేయవలసిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. పరమేశ్వర అర్పణమ్మా. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.